అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల్లో కూడా ఈడీ అయితే సోదాలు నిర్వహించింది. అయితే ఏమేమి లభ్యమయ్యాయి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎంతవరకు ముందుకు వెళ్ళబోతుంది, అసలు ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? సో మరి ఈ అంశాలపైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చూస్తే కనుక ఒక్కసారిగా ఈడీ ఎంటర్ అయింది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదో సంథింగ్ ఆధారాలు దొరికాయి అంటున్నారు కొంతమంది అసలు ముందుకెళ్ళొద్దో లేదని సందేహంలో కూడా ఉన్నారు. అయితే 7-8 ఏళ్ళుగా ముందుకు వెళ్ళని అసలు ఒక కొలిక్కి రానటువంటి ఒక సమస్యకి పరిష్కారం ఈడీ చూపుద్దనుకుంటున్నారు. ఇప్పుడు వివేక హత్య, బాబాయ్ హత్య 2018 మార్చ్ 15న జరిగింది. అప్పట్లో ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుంటే, గుండెపోటు అన్నారు, హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి గొడ్డలు పెట్టారు. ఆ ఒక్క ప్రభావాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి ఎలక్షన్లో 2019లో కొంత లబ్ధి పొందటానికి ఇది వైఎస్ఆర్సీపీ కొంత సహకరించే విధంగా మలుపు తిప్పుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే పెద్ద మనిషి సిబిఐ ఎంక్వైరీ అవసరమే లేదు బాబాయ్ హత్య కేసులో అన్నాడు. సిబిఐ ఎంక్వైరీకి వస్తే అప్పటి ఎంపీ జగన్ రెడ్డి గారు చుట్టం అవినాష్ రెడ్డి గారిని సిబిఐ ఎంక్వైరీ చెయ్యనివ్వకుండా నానా రచ్చ చేశారు. ఎందుకు చేశారు? కర్నూలు హాస్పిటల్లో అవినాష్ రెడ్డి వాళ్ళ మదర్ని పెట్టి, అవినాష్ రెడ్డి గారి కార్యకర్తలని హాస్పిటల్ దగ్గర పెట్టి, సిబిఐ వాళ్ళని దగ్గరికి రానియకుండా, ఎంక్వైరీ చేయకుండా, ఎంక్వైరీకి అటెండ్ కాకుండా గొడవ చేసి వాళ్ళని భయపెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సహకరించకుండా వెనక్కి ఎందుకు పంపించారో బాబాయ్ హత్య నిగ్గు తేల్చవలసిన జగన్ రెడ్డి గారు అంతటితో ఆగారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాజాసింగ్ మీద ఉల్టా కేసు ఎందుకు పెట్టారు? స్వయంగా చెల్లి సునీతమ్మ 7 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తుంది బాబాయ్ హత్య కేసులో. అసలు నిందితులు తప్పించుకుంటున్నారో ఆ దిశగా విచారణ జరగటం లేదు అని ఎక్కని మెట్టు లేదు. మరి ఆమెకు ఎందుకు సహకరించట్లేదు? ఈయన అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ హత్య ఎవరు చేశారో ఎందుకు తేల్చలేదు? ఎందుకు వేర్ వెంట్ రాంగ్? మరి సునీతమ్మ స్వయంగా చెప్తా ఉంది. ఇప్పటికీ సునీతమ్మ లేవనెత్తుతున్న అంశాల్లో చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఈ హత్య నేపథ్యంలో 7 మంది అనుమానాస్పద మృతి చెందారు. జగన్ రెడ్డి గారి డ్రైవర్ కానీ, వివేక డ్రైవర్ కానీ, వాచ్మెన్ రంగయ్య కానీ, చైతన్య మన వివేక హత్య కేసులో డాక్టర్ గంగిరెడ్డి కానీ, భారతమ్మ గారి తండ్రి, ఇట్లా చాలామంది 7 చనిపోయారు అనుమానాస్పదంగా. ఆ చావుకి కారణం ఏంటి అనే యాంగిల్లో విచారణ చేసి ఉంటే అసలు హంతకుడు వైపు కొంత దర్యాప్తు సాగి ఉండేది కదా, ఎందుకు చేయలేదని సునీతమ్మ గారు అడుగుతున్నారు. సార్, అప్పటి నుంచి చేస్తుంటే మీరు అన్నట్టుగా జరిగేది. మరి ఇప్పటి నుంచి మళ్ళీ తవ్వుకుంటూ వెళ్తే ఇది కొలికొచ్చే అవకాశం ఉంటుంది? లేదు, ఈడీ ఆ పని మీద రాలేదు. ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. సో సిబిఐ వాళ్ళని దర్యాప్తు జరగకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, సహకరించలేదు. అది ఒక పాయింట్. రెండోది, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్గా మారారు. అప్రూవర్గా మారినప్పుడు ఆయన కొన్ని విషయాలు ఒప్పుకున్నారు, చెప్పారు. మొత్తం 50 కోట్లు ట్రాన్సాక్షన్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు? ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మనీకి ఇన్కమ్ సోర్స్ ఏంటి? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. అది బ్లాక్ మనీ, వైట్ మనీ, ఎవరి అకౌంట్లో నుంచి ఎవరి అకౌంట్లోకి ఎవరు పంపించారు? డైరెక్ట్గా పంపించారా? షెల్ కంపెనీల ద్వారా పంపించారా? ఆ పంపించింది ఎవరు? మనీ రూటింగ్ ఏంటి అనేది సిబిఐ వాళ్ళు 3 ఛార్జ్ షీట్లు సబ్మిట్ చేశారు. అందులో ఈ పార్ట్ కనెక్టెడ్ విత్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి సిబిఐ పార్ట్ కాదు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఇంకా విచారణ చేయవలసిందేం లేదు అని 3 ఛార్జ్ షీట్లో కంక్లూడ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఆగస్టు 8న సునీతమ్మ గారు రాష్ట్రపతి గారికి ఒక లెటర్ పెట్టారు. ఈ కేసు విషయంలో 7 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం జరుగుతున్నప్పటికీ ఈ యాంగిల్స్లో విచారణ జరగటం లేదు, న్యాయం జరగటం లేదు అని. రెండో పాయింట్, ఈ ఈడీ విచారణ జరగటానికి ముందు ముఖ్యమంత్రి గారు అమిత్ షాని కలిశారు ఢిల్లీలో. తర్వాత కొద్ది రోజులకి ఈడీ వాళ్ళు వచ్చారు. సో ఈ అంశాలని మనం దీనికి కనెక్ట్ చేసుకుంటే కూటమి ఇప్పుడు ఇక్కడ స్టేట్లో ఉంది, అక్కడ సెంటర్లో ఉంది. సో మళ్ళీ సునీతమ్మ గారికి న్యాయం ఏమన్నా జరిగే దిశగా అడుగులు పడుతున్నాయేమోనని కొంతమంది ఆశ. కానీ ఒక ప్రొఫెషనల్గా నేనేమంటానంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దాడులు చేసింది అంటే సిబిఐ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలని, నిజాలని నిగ్గు తేల్చడం కోసం, మనీ రూటింగ్ ఎలా జరిగింది తేల్చడం కోసం. ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఈ దాడుల్లో
అవినాష్ రెడ్డి గారి ఇంట్లో 24 లక్షలు అన్అకౌంటెడ్ మనీ దొరికింది, సీజ్ చేశారు. ఇంకా మిగతా చాలా డాక్యుమెంట్స్ లేకపోతే ఎలక్ట్రానిక్ ఇవి కూడా సీజ్ చేశారు. అంటే చాలా విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, దాన్ని అనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. అయితే విశ్లేషణ చేసిన తర్వాత రూటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు తెలియాలి. తెలిసిన తర్వాత ఆ దర్యాప్తు సంస్థలు ఏం డిసైడ్ చేస్తాయి అనేది మనం వేచి చూడాలి, ఇప్పుడే చెప్పలేం. ఏదేమైనప్పటికీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పరిపాలించినప్పుడు సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళ అండదండలు ఉన్నాయి కాబట్టి ఈయన అవినీతి అక్రమాల కేసుల్లో 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు. ఈయన సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే అది ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం కదా, ఎన్ని సంవత్సరాలన్నా పడుతుంది అని కొంత ధైర్యంగా ఉన్నారు. కానీ మారిన రాజకీయ ఈక్వేషన్స్ ప్రకారం సెంట్రల్లో స్టేట్లో ఎన్డీఏ ఉంది. మరి ఈడీ వాళ్ళు స్పష్టంగా నిష్పక్షపాతంగా ఈ మనీ రూటింగ్ కనుక తేల్చి అసలు వ్యక్తి ఎవరు డబ్బు పంపించారు అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే కేసు ఏదన్నా ఆ యాంగిల్లో ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగని అయిపోతుంది, వెంటనే డిసైడ్ చేస్తారు, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారని మనం ఊహాజనితంగా చెప్పలేము. కానీ ఒక 7 సంవత్సరాల తర్వాత అయినా ఈడీ వాళ్ళు వచ్చారు, పార్ట్ ఆఫ్ దేర్ ప్రొసీజర్. అంటే సిబిఐ వాళ్ళు ఇచ్చిన దాంట్లో నుంచి నిజాలను తేల్చాలి కాబట్టి ఎంక్వైరీలో ఏం తేలుతుంది అనేది మనకి ఇప్పుడే చెప్పలేం, కానీ వేచి చూడాలా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఈ కేసును ఎందుకు తేల్చలేదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే గ్రూప్ 1 డిఎస్సి ఈ రెండింటి సబ్జెక్ట్స్ మాట్లాడుతూ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈడీ వాళ్ళ దాడులు చేపించారు అని అంటున్నారు. నిన్న శ్రీకాంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ఒక మాట మాట్లాడాడు ప్రెస్లో. అసలు డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? కూటమికి కాదు కదా, వైఎస్ఆర్సీపీకి ఉంది డైవర్షన్ చేయటం. కూటమి ఎందుకు చేయాలి డైవర్షను? ఎక్కడ అక్రమాలు జరిగినాయి? అక్రమాలు జరిగితే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసులు వేయాలా? డిఎస్సిలో బాధితులు కోర్టులో కేసు వేసారా? వేయాలా? గ్రూప్ 1లో బాధితులు వేశారు కోర్టులో కేసులు. మరి అక్కడ జరిగినాయి అక్రమాలు. డైవర్షన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? సో ఈడీ ఎందుకు వచ్చిందంటే సిబిఐ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఉన్న నిజాలను తేల్చడం కోసం వచ్చింది. సో ఇప్పుడైనా కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ సోదాలు జరిగిన నేపథ్యంలో అక్కడ వాళ్ళు సేకరించిన ఆధారాలను బట్టి విశ్లేషణ అనలైజ్ చేసి ఆ సంబంధిత వ్యక్తులకి నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ స్టెప్. ఆ విచారణలో సపోజ్ క్లియర్గా సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ కనుక దొరికితే ఆ వ్యక్తుల మీద అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. నార్మల్ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తే ఆ నిందితుడు కాదు ప్రూవ్ చేయాల్సింది ఇతను నిందితుడు అని దర్యాప్తు సంస్థలు ప్రూవ్ చేయాలి, సిట్ కానీ వీళ్ళు కానీ. ఎస్ ఈయన మీద ఈ అలిగేషన్స్ ఉన్నాయి, ఈగో డాక్యుమెంట్స్ అని. కానీ ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఈ నిందితుడు ప్రూవ్ చేసుకోవాలి, నా సంబంధం లేదు, ఆ డబ్బులు నాకు అక్కడ రాలేదు ఇక్కడ రాలేదు, ఈడీ ప్రూవ్ చేయదు, నిందితుడు ప్రూవ్ చేసుకోవాలి. రెండోది, ఈడీ కనుక అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం చాలా కష్టం, రానే రాదు. సో అందుకని ఇప్పుడు ఈడీ ఎవరిని విచారణకు పిలుస్తుంది, నెక్స్ట్ ఆధారాలు ఎవరి దగ్గర ఎస్టాబ్లిష్ అవుతాయి, ఎవరిని అరెస్ట్ చేస్తారు, చేస్తే వాళ్ళు వాన్మూలంలో ఎవరి పేరు చెప్తారు, ఎవరి లింకులు ఎక్కడికి కదులుతాయి అనేది మనం ఇప్పుడే ఇక్కడ స్పష్టంగా ఊహాజనితంగా చెప్పలేము. కానీ ఒక ఆశ ఏంటంటే ముందుకి వెళ్తాము అనేది ఒకటి. అయితే ఇక్కడ ఒక రియలిస్టిక్ విషయం చెప్పాలా. ఇప్పుడు భారతదేశంలో ఈ సెంట్రల్ దర్యాప్తు సంస్థలు సిబిఐ కానీ ఈడీ కానీ ఇప్పటిదాకా టేకప్ చేసిన కేసులు, వీళ్ళు సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసిన కేసులు పర్సంటేజ్లో చెప్పవలసి వస్తే 8% క్లోజ్ అయినాయి. అంటే ఆ దర్యాప్తు సంస్థల పనితీరు ఆ విధంగా ఉందనేది వాస్తవం. అందుకు ఎగ్జాంపులే జగన్మోహన్ రెడ్డి గారు 13 ఏళ్లుగా సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్ జీవితం అట్లానే నడుస్తుంది. సో ఇది నత్తనడక నడుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి గారు మాట్లాడిన మాటలు నేను చెప్తాను. ఈ దర్యాప్తు సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ జేబు సంస్థల్లాగా ఉన్నాయి అన్నారు. నేను అనలా, జడ్జి గారు అన్నారు, సుప్రీంకోర్టు జడ్జి గారు. సో ఇది వాస్తవం, ఇది రియాలిటీ. ఏదేమైనప్పటికీ కూడా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మరి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఈడీ వాళ్ళు ఏదన్నా ఎస్టాబ్లిష్ చేయగలిగితే, ఎవరినన్నా డాక్యుమెంట్స్ ప్రూవ్ అయితే ఎవరిని ఏ విధంగా విచారణ చేస్తారు, అరెస్ట్ చేస్తారు అనేది మనం ఆసక్తిగా వెయిట్ చేయాలా. ఒకవేళ అలా జరిగితే సునీతమ్మ గారి చెప్పినట్టుగా ఆమె ప్రస్తావించిన అంశాల మీద సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయకపోయినా, క్లోజ్ అయిందని చెప్పినా, ఈ ఈడీ ద్వారా ఈ మనీ లాండరింగ్ విషయంలో ఏమన్నా వెలుగులోకి కొత్త అంశాలు వస్తాయా అన్న విషయం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, బెయిల్ మీద వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, అటువంటి వ్యక్తి ఏకంగా సీఎంగా కూడా అయ్యారు. ఇప్పుడు ఆయన చుట్టూ కేసులు జరుగుతున్నా సరే ఆయన ఇంకా ఇలాగ ఉన్నారు. సో మరి ఇటువంటివన్నీ జరగడం వల్ల ప్రజల్లో ఒక డౌట్ ఉండిపోద్ది కదా సార్, అంటే న్యాయం జరగదా, ఎప్పటికి ఇలా కొనసాగుతూనే ఉండుద్దా అన్న దానికి మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయ వ్యవస్థలో కొంతమంది పెద్ద మనుషులు
అక్రమార్జన కేసుల్లో ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలుతుంది. అది వాస్తవమే, జరిగింది, జరుగుతుంది. అయితే దీని మీద ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక కొత్త బిల్లు ప్రపోజ్ చేశారు. కంటిన్యూస్గా ఎవరైనా సరే 60 days జైల్లో కనుక ఉంటే, నాట్ యాజ్ ఏ కన్విక్టెడ్, అంటే నేరం నిరూపించి నేరస్తుడుగా ఉంటే కాదు, నిందితుడుగా ఉన్నా సరే ఓకే 60 రోజుల్లో నిరూపితం అవ్వాలి. నేరస్తుడుగా కాకుండా ముందు నిందితుడు అంటాం, అంటే కన్ఫర్మ్ అవ్వాల నేరం. ఆ నిందితుడుగా కూడా 60 రోజులు ఉంటే వాళ్ళు రాజకీయ జీవితం పదవి పోద్ది అని ఒక బిల్లు ప్రపోజ్ చేశారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు అన్నారే ఇట్లా ప్రాబ్లం కదా అని. సో దానికి అటువంటి సంస్కరణల దిశగా, న్యాయ వ్యవస్థలో నమ్మకాన్ని కలిగించే దిశగా ఇటువంటి బిల్స్ వస్తే, మరి ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధుల్లో 80% కేసులు ఉన్నాయి, చాలామంది మీద ఉన్నాయి, చాలామంది జైలుకి వెళ్ళి వచ్చారు. మరి ఇట్లా వెళ్తే మరి 60 days కనుక ఉంటే పదవి ఉండదు, అది ఏ పొజిషన్ అయినా సరే అనేది బిల్లు కనుక వస్తే నెక్స్ట్ సెంట్రల్ లెవెల్లో కొంతమంది రాజకీయ సమీకరణాలు మారొచ్చు. నాకు ఒక డౌట్, ఈ 60 రోజుల ప్రజెంట్ నుంచా అంతకుముందు ఎవరన్నా ఉన్నా సరే? నాట్ రెట్రోస్పెక్టివ్. మీరు అనేది ఏంటంటే దాన్ని రెట్రోస్పెక్టివ్ అంటారు. నాట్ ఎఫెక్ట్ ఫ్రమ్ ప్రీవియస్ డేట్. ఎనీ బిల్ ఎప్పుడైనా అప్రూవల్ అయిందంటే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్, నాట్ ప్రీవియస్. సో దీనివల్ల ఇంకొక అంశం కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఈ బిల్లుని వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. కోర్స్ వ్యతిరేకిస్తుంది కదా, ఎందుకంటే ఎక్కువ నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉన్నారు. మరి ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంకా 3 years అధికారంలో ఉంటుంది. ఈ 3 yearsలో ఎవరి మీదన్నా కనుక కేసు వచ్చి ఎవరి మీదన్నా జైల్లో పెట్టవలసి వచ్చి జైల్లో ఉండవలసి వస్తే వాళ్ళ రాజకీయ జీవితం జీరో అయిపోద్ది. సో ఈ ఇబ్బందులు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళకి భయం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న ప్రపోజ్ చేస్తున్న ఇటువంటి కనుక వస్తే మీరు అడిగిన ప్రశ్నకి బహుశా కొంత బెటర్గా ఉండే అవకాశం ఉంటుందాం. సో చూసారు కదండి, ఇప్పటికి ఈడీ ఎంటర్ అయింది. సో అంటే ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా అసలు ఒక ఒలిక్కి వస్తుందా రాదా అనుకున్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఏమో వస్తుందేమో అని ఒక ఆశ అయితే చిగురించింది. మొత్తానికి న్యాయ వ్యవస్థలన్నీ కూడా సో సక్రమంగా ఉంటే కనుక, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే కనుక ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని చెప్పేసి రవీంద్రబాబు గారు చెప్తున్నారు. మరి ఈ వీడియో పైన, ఈ అంశం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.